జాగ్రత్త చూసుకోండి. అలాగే. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్కారం బాబు. ఏంటి పొద్దున్నే? పాల బిల్లు సార్. ఆ, ఈ నెల పేపర్ బిల్ సార్. ఓహో. కేబుల్ టీవీ పేమెంట్ సార్. అయ్యో పూల డబ్బులు బాబు. చా, ఆ? ఈ ఇంటి ఖర్చులకి మనకి సంబంధం లేదు. అంతా మేడం గారి మేనేజ్మెంట్. ఆవిడని అడగండి. ఆ విజయ, 1వ తారీఖు బాకీలోడు ఇచ్చేస్తుందయా. తీసుకోండి. ఇచ్చేయండి మేడం, ఇచ్చేయండి. డబ్బు ఇవ్వండి. ఆ? వీళ్ళకి ఇవ్వాలండి. చాలాసేపు అయింది వచ్చి పాపం. ఏంటి నన్ను డబ్బులు అడుగుతున్నావు? తేడా వచ్చేసిందా? నీకేం తెలుసు అని అడిగితే నాకు అన్నీ తెలుసు అనేదానివి మొదటి నెల చేతులు ఎత్తేసి కాళ్ళబేరానికి వచ్చేసావా? కాళ్ల బేరానికి రావాల్సిన అవసరం నాకేంటి? నాకు రావాల్సిన డబ్బు గురించి నేను అడుగుతున్నాను. నీకు రావాల్సిన డబ్బా? ఈ టెంపో ఏంటి? బిజినెస్ టెంపో. మీరు నాకు 29,850 రూపాయలు ఇవ్వాలి. 29 దేనికి ఇవ్వాలి? నిన్న మీరు సైట్ లో పార్టీ ఇచ్చారు కదా, ఇస్తే దానికి ఫుడ్ క్యాటరింగ్ చేసింది నేనే. ఏంటి? ఫుడ్ నువ్వు క్యాటరింగ్ చేసావా? ఎరా అవును బాసు, బయట హోటల్ కంటే 50% తక్కువకే సప్లై చేస్తానంది. నీకు లాభం కదా, సిస్టర్ కి ఆర్డర్ ఇచ్చాను. నాకెందుకు చెప్పలేదు? ఏంట్రా చెప్పేది? అబ్బా అమ్మ అచ్చమ్మ ఆవిడ చేసినట్టే ఉందని డబల్ లాగించావుగా. పైగా ఇంకో విషయం తెలుసా? నువ్వు తిన్నదానికి ఫుల్ ఫ్రీ చిప్స్ ఇస్తాను. నా డబ్బుతో బిజినెస్ చేయడం గొప్ప అనుకుంటున్నావా? సారీ, మీ డబ్బుతో కాదు, నాకు ఫారినర్స్ ఇచ్చిన గిఫ్ట్ ని పెట్టుబడిగా పెట్టాను. మీరు త్వరగా బిల్ ఇవ్వండి. వాళ్ళు వచ్చి చాలా సేపు అయింది. ఏంటి ఏంటి దబాయించి అడుగుతున్నావు? ఏంటి? నేను దబాయించి అడగడం లేదండి, నాకు ఇవ్వాల్సిన డబ్బే అడుగుతున్నాను. ఇస్తాం. క్యాటరింగ్ చేసిన క్యాటరింగ్ వంటలు చేయడం కూడా పెద్ద బిజినెస్ అనుకుంటుంది. తీసుకో. మన మధ్య ఉన్న కాంపిటీషన్ మనసులో పెట్టుకోకుండా మీ పెళ్ళాం పైకి రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఇవ్వండి. ఇది నా తొలి సంపాదన. నా భర్త చేతుల మీదుగా తీసుకుంటున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్స్ అన్నయ్య. కమింగ్ అమ్మలో. ఇదేంటి? త్వరగా ఇవ్వండి అమ్మా, ఇంకా నేను చాలా ప్లాట్లు తిరగాలి. అన్నయ్య, అమలా. వీళ్ళందరికీ పేమెంట్స్ ఇచ్చి. అలాగేనమ్మా. నువ్వు రోజు ఎన్ని లీటర్ల పాలు పోస్తున్నావు? 3 లీటర్లు అండి. నాకు మా వారికి 1 లీటర్ పాలు చాలు కదా. ఎక్కువ. సరే అయితే 2 లీటర్లు కట్ చేసి. అలాగే. పంపరపరస టొప్ప లాంటి జుట్టు పెట్టుకుని నువ్వు ఆవిడకి సెక్రటరీయా? పెట్టదొక్కిన పుంజిగాడివి, ఓ అంటే డమ్రానుడివి. నువ్వే ఆయనకి సెక్రటరీ అయినప్పుడు నేను మేడం కి సెక్రటరీ అవడంలో తప్పే ఉందిరా. నేను డబుల్ సెక్రటరీ. కొంచెం ఓవర్ అవుతున్నట్టు. మంచిదే. అవును, 2 లీటర్లు కట్ చేస్తే వచ్చే కస్టమర్స్ కాఫీ ఎలా ఇస్తావు? అది మీ బిజినెస్ కి సంబంధించింది. బయట నుంచి తెప్పించుకోండి. రేపటి నుంచి పేపర్ అక్కర్లేదు. పేపర్ లేకపోతే ఎలా? నాకైతే అక్కర్లేదు. మీకు కావాలంటే తెప్పించుకుని బిల్ కట్టేయండి. అన్నయ్య, సెటిల్ చేసి. అలాగేనమ్మా. నీ పేపర్ కైనా సబ్సిడీ అడుగుదామా? నో. మా ఆయనేమో ఆయన బిజినెస్ లో బిజీ, నేనేమో నా గొడవలో బిజీ. 9 అవర్స్ కరెంట్ కట్. ఇంకెందుకు మీ కేబుల్ టీవీ కట్. సరే అండి. మరి కౌన్ బడేగా కరోడ్పతి అడగరా పతి. అమ్మా, రేపటి నుంచి పూలు తేవాలా? లేకుంటే నేను కట్టా. ఆడవాళ్ళు పువ్వులు పెట్టుకునేది మొగుడి కోసం. నేను అందంగా కనపడాలని పువ్వులు పెట్టుకోవాలని మా ఆయన కనిపిస్తే ఆయన తెచ్చిస్తారు. కింద బ్యాలెన్స్. అవును రే, ఆ. మా ఆవిడికి భోజనాలు ఆర్డర్ ఇచ్చింది నువ్వే కదా? యా. ఆహా. ఆ. అదేంట్రా? ఏంటి? సాయంత్రం ఫ్లాట్స్ లో లేడీస్ మీటింగ్ ఉంది. ఓ జెంట్స్ కదా మీరు? లేడీస్ మీటింగా?